पराम जीवभूतं महाबाहो ययेदं धार्यते जगत्। 6వ శ్లోకం. एतद्योनीनि भूतानि सर्वानीत्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा. 7వ శ్లోకం. मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्री ప్రభుపాద్ की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. ఈరోజు మనకు భగవంతుడు చాలా ప్రతిరోజు భగవంతుడు అందిస్తున్నటువంటి సందేశము చాలా ఉత్తమమైంది. దాని పట్ల ఎవరికైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకు రిజల్ట్ అదే విధంగా ఉంది. ఈరోజు మనకు భౌతిక ప్రకృతి యొక్క సృష్టి మరియు రకాల గురించి, ఎన్ని రకాల సృష్టి ఉంటుంది, దాని రకాలు మనం తెలుసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉంటది అనేది మనం చెప్తున్నాం. సో భౌతిక ప్రకృతి ఇక్కడ ఆచార్యుడు చెప్తున్నారు. ఓవరాల్ గా భగవంతుడు 2 సృష్టిలను క్రియేట్ చేయడం జరిగింది భగవంతుడి యొక్క కృప వల్ల. ఒకటి ఆధ్యాత్మిక ప్రకృతి ఆర్ ఆధ్యాత్మిక సృష్టి, 2 భౌతిక సృష్టి లేదా భౌతిక ప్రకృతి. అగైన్ భౌతిక ప్రకృతి మళ్ళీ 2 రకాలుగా విభజింపబడింది. ఒకటి న్యూన ప్రకృతి, 2 ఉన్నత ప్రకృతి. న్యూన ప్రకృతి జడ పదార్థం, దానికి కాన్షియస్ ఉండదు, చేతనం ఉండదు. ఉన్నత ప్రకృతి అంటే జీవుడు. జీవుడు చైతన్యంతో కూడుకున్నటువంటి వాడు. జీవుడు ఆధ్యాత్మికం. ఉన్నత ప్రకృతి ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి వాడు అన్నట్టు. సో ఈ భగవంతుడు మనకు ఆచార్యులు చెప్తా ఉన్నారు, ఈ భౌతిక ప్రకృతిని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, దుఃఖాలయం అశాశ్వతం, తాత్కాలికమైంది. అదే ఆధ్యాత్మిక ప్రకృతి శాశ్వతమైంది. ఎందుకు? అక్కడ భగవంతుడు శాశ్వతంగా ఉంటారు కాబట్టి భగవంతుడితో ఉండేటువంటి జీవులు శాశ్వతంగా ఉంటారు. ఈ భౌతిక ప్రకృతి టెంపరీగా. సో లైక్ ఎట్లయితే పిల్లలు ఏడుస్తూ ఉంటే చిన్నప్పుడు ఎగ్జిబిషన్ తీసుకెళ్తా ఉంటారు. ఎగ్జిబిషన్ లో లైక్ బయట కదా, బయట దొరికే ప్రతిది కూడా విత్ ఇన్ సింగిల్ ప్లేస్ లో అన్ని దొరుకుతాయి. ఆటలు అనేవి దొరుకుతుంది, హోటల్స్ ఉంటాయి, షాపింగ్ ఉంటుంది, తర్వాత ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఫెసిలిటీస్ తో అక్కడ మనకు ఒకే ఎగ్జిబిషన్ లో చూడొచ్చు అన్నట్టు. అలానే ఎగ్జిబిషన్ మొత్తం డే అండ్ నైట్ అక్కడే ఉంటామో ఉండలేము. కేవలం రాత్రి ఒక 4-5 అవర్స్ తిరుగుతూ ఉంటుంది. ఓవరాల్ గా అట్లా రోజు 4-5 అవర్స్ ఉంటూ 2 మంత్స్ కంటే ఎక్కువ ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. తాత్కాలికమైన ఎవ్రీ ఇయర్ వస్తుంది. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం కూడా తాత్కాలికమైంది. సో మనకు భగవంతుడు చెప్పేది ఇది దుఃఖాలయం అశాశ్వతం. అదేవిధంగా దీన్ని రోగులకు
వైద్యశాల కదా, హాస్పిటల్ లాగా చెప్తారు. ఏది? భౌతిక ప్రకృతిని. ఈ భౌతిక ప్రకృతిలో రూపాయల వారి లెక్చర్ ఒకటి పెట్టాను నేను, లింక్ అది చూడండి. రోగులు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్‌కు ఆళ్ళు జనరల్‌గా ఇంజెక్షన్స్ తీసుకోవడానికి మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలా? సెలైన్ ఆ ట్రీట్మెంట్ బట్టి అంటే మన రోగాన్ని బట్టి. సెలైన్‌లు గూడా ఎక్కాల్సి ఉంటదా? అంటే అక్కడ ఇంజెక్షన్స్, మందులు ఉంటాయి అక్కడ. వేరే ఏముంటదక్కడ? హోటల్‌లాగా మంచి మంచి బిర్యానీ లేకుంటే మంచి ఫుడ్ ఉంటదా? ఉండదు. మెయిన్ ముఖ్యంగా ఈ శరీరానికి ఇంజెక్షన్స్, మందులు ఇంకెన్నో రకాలుగా బాధలను ఎదుర్కోవడానికే హాస్పిటల్‌కెళ్తాం. ఎందుకు? రోగాన్ని కొద్ది రోజులు హాస్పిటల్ ఉన్నా ఆనందంగా ఇంటి దగ్గర ఉండడానికి కొరకు హాస్పిటల్‌కెళ్తాం. అదే విధంగా తిరిగి హాస్పిటల్‌కి వీలైనంత త్వరగా డిశ్చార్జ్ అవ్వడానికి హాస్పిటల్‌కెళ్తాం. సో, ఇక్కడ భగవంతుడు కూడా ఈ భౌతిక ప్రకృతిని మనందరికి ట్రీట్మెంట్ చేయడానికి కొరకు క్రియేట్ చేస్తారన్నమాట. ఈ ట్రీట్మెంట్‌లో మరి డాక్టర్స్ ఎవరు? ఆధ్యాత్మిక ఆచార్యులు. సో, ఆల్రెడీ పొద్దున ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరు ఏంటనేది చాలా డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. మనకు నిత్యము నిరంతరం ఎట్లయితే హాస్పిటల్‌లలో స్పెషల్‌గా జనరల్ వార్డ్ ఉంటుంది. స్పెషల్ వార్డ్ అంటే ఐసీయూ ఉంటుంది. ఐసీయూలో 24 అవర్స్ మెయింటెనెన్స్ వాడు చూస్తా ఉంటారు. అన్నీ గూడా మన అబ్జర్వేషన్ ఎక్కువుంటుంది. జనరల్ వార్డ్‌లో ఉండదు. అంతే గాకుండా హాస్పిటల్‌లలో గూడా కార్పొరేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్‌లో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సిబ్బంది తక్కువుంటది. వాళ్ళు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తారు. కార్పొరేట్ హాస్పిటల్‌లో మన దగ్గర ఫీజ్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి పర్యవేక్షణ అంటే మనకు చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళు ఇంగా ఆహ్, ఎక్కువ సిబ్బందిని పెట్టి పేషెంట్‌లకు ఎక్కువగా అందుబాటులో ఉండేట్టుగా చేస్తారు. అదే విధంగా మనకు గూడా ఇక్కడ విద్యా విద్యాలయాల సైడు ఎవరైతే కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ అనుకోండి. ఫీజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ సిబ్బందిని పెట్టి సో, చాలా దగ్గరగా తక్కువ మందితో ఎక్కువ సిబ్బందిని పెట్టి ఎక్కువ ప్రిపేర్ చేయిస్తా ఉంటారు. లైక్ అదే విధంగా హోమ్ ట్యూషన్. మన ఇంటికొచ్చి మన అబ్బాయికి, మన అమ్మాయికి ఒక్కరికే చెప్తా ఉంటారు. దేని కొరకు? ఎగ్జామ్స్‌లో మంచిగా పాస్ అవ్వడానికి. అదే విధంగా ఇక్కడ గూడా ఈ భౌతిక ప్రకృతి ఒక ట్రైనింగ్ సెంటర్ అనుకోవచ్చు. ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనుకునే వాళ్ళు, రోగులకు హాస్పిటల్ అనుకోవచ్చు. తర్వాత ఇంకేమన్నాము? నేరస్తులకు జైలు అనుకోవచ్చు. సో, కాబట్టి తప్పు చేసిన వాళ్ళకు ప్రకృతి శిక్షిస్తుంది. తప్పుగా ఆలోచించే వాళ్ళకు అంటే, నేను దేహాన్ని అని ఆలోచించే వాళ్ళకు ట్రీట్మెంట్ కాదు. నువ్వు ఆత్మ ఎట్లాగైతే మెంటల్లీ రిటైర్డ్ వాళ్ళకు మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్టుగా, మనకు మన ఇంద్రియాలు భగవంతుడి సైడ్ పని చేయకపోతే, ప్రతి ఇంద్రియాన్ని రిపేర్, ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు. అన్నీ బాగున్నాయి. ఒక చేతి ప్యారలైజ్ అయ్యి చేతి పని చేస్తలేదు. ఆ చేతికి ట్రీట్మెంట్ చేస్తారు. అదే విధంగా మన లోపల చైతన్యము భగవత్ చైతన్యము లేకపోతే భగవత్ చైతన్యం కొరకు మనకు ఆధ్యాత్మిక ఆచార్యుడు శాస్త్రం ద్వారా ట్రీట్మెంట్ చేస్తా ఉంటాడన్నట్టు. ఇప్పుడు మనం శ్లోక తాత్పర్య భాష్యం ద్వారా మనం ప్రయత్నం చేద్దాం. ఓ మహాభావుడమైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొని జీవులను కూడి ఉన్న నా ఉన్నత శక్తి వేరొకటి కలదు. ఉన్నత శక్తి అంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన భగవంతుడి యొక్క అంశ అయినటువంటి జీవశక్తి. జీవుడు ఉన్నత ప్రకృతిగా ఆ ఉన్నత ప్రకృతి కొరకు ఇందాక చెప్పాము. జైల్లో గూడా సిబ్బంది ఉంటారు. ఖైదీలకు గూడా చాలా ఫెసిలిటీస్ కల్పిస్తారు. అదే విధంగా భగవంతుడి ప్రకృతిని ఏ తామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా కోరుకుంటే, ఆ కోరికలు నెరవేర్చడానికి కొరకు భౌతిక ప్రకృతి తన మాయాశక్తిని పిలిపించి భగవంతుడు సో, పలానా వాళ్ళకు పలానా ఫెసిలిటీస్ కల్పించండి. పలానా వాళ్ళకి పలానా ఫెసిలిటీస్ కల్పించండి అని జెప్పేసి మనకు భగవంతుడు ఆ ఫెసిలిటీస్‌ని కల్పిస్తా ఉంటాడండి. ఎవరైతే లేదు లేదు ఇంకా నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. నేను మీ ధామం రావాలనుకుంటున్నాను అని భగవద్గీత ద్వారా మనము అనే ఆత్మ కన్విన్స్ అయిందనుకోని, వాళ్ళకు కొరకు కూడా భగవంతుడు ఏం ఫెసిలిటీ ఇస్తున్నాడు? మనకు కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి ట్యుటోరియల్స్, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్, టెంపుల్స్ అందుగురించే ప్రభుపాదుల వారు మన టెంపుల్‌ని ఇంటర్నేషనల్ సొసైటీ అన్నారు. ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్. ఇక్కడ వేరే ఏదో టెంపుల్స్ చాలా మంది కడతారు. ఏదో టెంపుల్ పేరు పెడతారు. మనది ప్రీచింగ్ సొసైటీ మనది. మన దగ్గర వచ్చిన వాళ్ళు ట్రైనింగ్, శాస్త్ర ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వేరే టెంపుల్‌లో అర్చన ఏదో జరుగుతది. పాపం వాళ్ళు
పూజలు అది అటెండ్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ మన దగ్గర అట్లా కాదు. బోత్ శ్రవణం, నవదా భక్తుల్లో ఏదైతే శ్రవణం, కీర్తనం, స్మరణం, ఉమ్, ఆ, పాద సేవనం, అర్చనం. సో ముఖ్యంగా అట్లీస్ట్ మన దగ్గర ఏముంటాయి? శ్రవణం ఉంటుంది, కీర్తనం ఉంటుంది, ఉమ్, ఆ స్మరణం, అర్చనం. ఉమ్, ఈ సేవలు ప్రతి టెంపుల్లో మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి ఉన్నత శక్తి ఈ భౌతిక వనరులను ఉపయోగించుకోవడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడని చెప్తున్నాను. భాష్యము. జీవులు దేవాది దేవుని ఉన్నతమైన ప్రకృతికి శక్తికి చెందిన వారని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. చూడండి, ప్రకృతి అన్నప్పుడు శక్తి. పురుషుడు కేవలం భగవంతుడు ఒక్కడే పురుషుడు. మిగతా వాళ్ళందరూ కూడా శక్తికి సంబంధించిన అనంతమైనటువంటి శక్తుల్లో భగవంతుడు. మనము జీవశక్తి, తటస్థ శక్తి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అను వివిధ అంశములుగా వ్యక్తమగు భౌతిక పదార్థమే న్యూనశక్తి. భూమ్యాదులగు భూమి ఆదులగు స్థూల విషయములు మరియు మనస్సు ఆది సూక్ష్మ విషయములను రెండు ప్రకృతి రూపములను న్యూనశక్తి నుండి ఉత్పాదింపబడినట్టివే. వివిధ ప్రయోజనములకై ఈ న్యూన శక్తులను వినియోగించుకును జీవులు దేవాది దేవుని ఉన్నత శక్తికి సంబంధించిన రూపములు. అట్టి ఈ ఉన్నత శక్తి వలననే సమస్త జగత్తు నడుచుచున్నది. ఉన్నత శక్తికి చెందిన జీవుడు ప్రేరేపింపనిదే భౌతిక జగత్తు నడవలేదు. శక్తులు సర్వదా శక్తిమంతుల చేతనే నియంత్రింపబడి ఉన్నందున జీవులు సదా భగవానునిచే నియంత్రింపబడి వారే కనుక వారెన్నడూను స్వతంత్రమైన ఉనికి అనునది ఉండదు. కొందరు అల్పజ్ఞులు భావించినట్లు వారెన్నడూను భగవానునితో సమాన శక్తిమంతులు కాజాలరు. భగవానునికి మరియు జీవులకు నడమగల భేదము శ్రీమద్ భాగవతం నందు కూడా తెలుపబడ్డది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక ప్రకృతి న్యూన ప్రకృతి 8 అంశములతో కూడుకున్నది. 5 అంశములు అంటే పంచమహాభూతములు: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. మొన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ 5 అంశములతో స్థూల శరీరం మనకు కనబడేటువంటి ఈ దేహం తయారవుతుంది. కనబడనటువంటి సూక్ష్మ శరీరము మనస్సు, బుద్ధి, అహంకారంతో తయారవుతుంది. నిన్న కూడా చర్చ వచ్చింది. దీంట్లో ఎలా సీక్వెన్స్ ఉంటదంటే, గుర్తుపెట్టుకోండి. భూమి మనకు కనబడతా ఉంటది. భూమి కంటే సూక్ష్మము మనకు జలము, జలము కంటే సూక్ష్మము అగ్ని, అగ్ని కంటే సూక్ష్మమైంది వాయువు, వాయువు కంటే సూక్ష్మమైంది ఆకాశము. ఇలా ఈ 5తో కూడుకున్నది భౌతిక దేహము, మనది స్థూల శరీరం కనబడేటువంటిది. దీనికంటే ఇంకా సూక్ష్మ శరీరము ఆకాశం కంటే సూక్ష్మము మనస్సు, మనస్సు కంటే సూక్ష్మమైంది బుద్ధి, బుద్ధి కంటే సూక్ష్మమైంది అహంకారము. ఈ చాలా సూక్ష్మం. ఈ అహంకారం మనం పేరుకు అనుకుంటున్నాం కానీ అహం ఆకారం, అహంకారం అనే అంశము మనము చాలా సార్లు మనం అదే మనం ఈగో అది ఇది దాంతోనే వస్తుంది అన్నట్టు. నేను ఫలానా అనేది మనకు అహంకారం. ఈ మూడిటితో కూడుకున్నది సూక్ష్మ శరీరం. ఆత్మ ఈ అహంకారం కంటే సూక్ష్మమైంది. కాబట్టి అంత సూక్ష్మమైన ఆత్మ ఈ డ్రెస్ ఎట్లయితే ఇప్పుడు మనకు సూట్ వేసే వాళ్ళకు లోపల షర్ట్ వేసుకుంటారు, దాని మీద కోట్ వేసుకుంటారు షూట్ వేసుకునేవాళ్ళు. అదే విధంగా ఈ స్థూల శరీరము ఆ షర్ట్ లోపల మనం ఉంటాం. ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరాన్ని కప్పి ఉంచుతుంది. సూక్ష్మ శరీరము ఆత్మ. అంటే ఈ దేహం మనకు కనబడేటువంటి దేహం లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం లోపల ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఎంతకాలం ఈ భౌతిక ప్రపంచంలో పునరపి జననం పునరపి మరణం తిరిగి తిరిగి జన్మలు తీసుకుంటుందో అన్నిసార్లు సూక్ష్మ శరీరం ద్వారా ఆ మెమరీలో ఈ స్థూల శరీరం చేసినటువంటి మంచి చెడు కర్మల యొక్క రిజల్ట్స్ అన్ని కూడా సూక్ష్మ శరీరం ద్వారా ట్రావెల్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఏ శరీరం నెక్స్ట్ జన్మ ఎటువంటి యోనిలో ఎటువంటి తల్లిదండ్రుల యొక్క ఎటువంటి ఫ్యామిలీల మనం జన్మించాలనేది సూక్ష్మ శరీరం ద్వారా మనం ట్రావెల్ చేసి అక్కడ తీసుకుంటాం అన్నట్టు. తర్వాత భాగవతంలో చెప్తున్నారు, అపరిమిత ధ్రువ తనుధృతో యది సర్వగత అర్హినశ
గతాస్తర్హి న శాస్యతేతి నియమో ధ్రువనేతరథా అజనిజయన్మయం తద విముచ్య నియంతృ భవేత్ సమమనుజానతాం యదమతం మతదుష్టతయా. నిత్యుడవైన ఓ దేవదేవ, బద్ధజీవులు నీ వలనే నిత్యులను మరియు సర్వ వ్యాపకులను అయినచో నీ ఆధీనములో వారెన్నడునూ ఉండరు. కానీ ఆ జీవులు సూక్ష్మ శక్తులుగా అంగీకరింపబడినచో వెంటనే వారు నీ పరమ నియంత్రణకు లోబడి ఉందురు. కనుకనే జీవులు నిన్ను శరణుజొచ్చుటే నిజమైన ముక్తి. కాబట్టి ఇక్కడ జీవుడు నిత్యుడు, కానీ భగవంతుడి లాంటి పూర్ణము కాదు. మనం భగవంతుడి లోపల ఒక అంశము మాత్రమే. సో కాబట్టి ఇప్పుడు మన శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనస్సుకు లోబడి ఉంటాయి. మనస్సు ఒకవేళ అందుగురించి బ్రెయిన్ డెడ్ అయిందన్నారు అనుకోండి, శరీరం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ ఏమీ పనిచేయదు. ఎందుకంటే ఈ సిగ్నలింగ్ అంతా ఇక్కడ నుంచే కదా. సో కాబట్టి అదే విధంగా జీవుడు చాలా సూక్ష్మం. ప్రతీది కూడా భగవంతుడి పైననే డిపెండ్ అయ్యి, మనం మంచి సైడ్ అయినా, చెడు సైడ్ అయినా, భౌతికమైన, ఆధ్యాత్మిక అయినా కూడా భగవంతుడి యొక్క నియంత్రణలో ఈ ప్రకృతి నడుస్తా ఉంటుంది. ఎందుకు ఈ ప్రకృతికి అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ దేవతలు భగవంతుడి ఆధ్వర్యంలో ఈ ప్రకృతిని నడిపిస్తా ఉంటారు. కాబట్టి జీవుడు కూడా ఆ విధంగా భగవంతుడి యొక్క అధీనంలోనే, నియంత్రణలోనే జీవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని జీవుడు ఒకవేళ భగవంతుడికి శరణాగతి పొందినట్టయితే అతడు ఆ శరణాగతి పొందడమే నిజమైన ముక్తి అంటున్నారు ఇక్కడ. అట్టి శరణాగతియే వారికి ఆనందమును చేకూర్చగలదు. అట్టి స్వరూప స్థితి అందే వారు ప్రకృతి నుండి విముక్తులగుదురు. ఈ ప్రకృతి బంధనాల నుంచి విముక్తి కావాలి అంటే ఈ ప్రకృతికి యజమాని భగవంతుడు. ఈ ప్రకృతి మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే స చరాచరం. ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా నా యొక్క అధ్యక్షతన కార్యాలను నిర్వహిస్తా ఉంటుంది. జీవులకు టైం టు టైం, లైక్ రైనీ సీజన్ వర్షాలు పడతా ఉన్నాయి. తర్వాత వింటర్ సీజన్ చాలా ఎక్కువ గాలి మనకు చలి పెడతా ఉంటుంది. సమ్మర్ సీజన్, ఆ విధంగా ఈ మార్పులన్నీ కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో జరుగుతా ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకొని ఆ భగవంతుడికి శరణాగతి పొందుతారో, ఆ శరణాగతి పొందడం వల్ల వాళ్ళు అత్యంత ఆనందాన్ని అనుభవిస్తారు. ఒకవేళ వాళ్ళు శరణాగతి భగవంతుడికి కాకుండా ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎవరికో ఒకరికి శరణాగతి పొందాల్సిందే. లైక్ మన ఆఫీస్‌లో మన బాస్‌కు, ఆ బాస్ ఇంకో బాస్‌కు. అదే విధంగా ఇంట్లో చూసినట్టయితే ఇంటి పెద్ద ఇప్పుడైతే ఎవరికి వారే ఇండిపెండెంట్‌గా బిహేవ్ చేస్తా ఉన్నారు. పూర్వకాలం నా చిన్నతనంలో చూసాను, అప్పటి రోజుల్లో గూడా ఆ ఇంటి పెద్దకు ఖచ్చితంగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఆ జాయింట్ ఫ్యామిలీస్‌లో ఇంటి పెద్దకు అన్న, తమ్ముళ్ళు వాళ్ళందరూ గూడా ఆహ్, ఆయన మాటకు కట్టుబడి జీవనం సాగించేవాళ్ళు. అంటే అందరూ కలిసి ఆయనకు మాట వినటం అంటే శరణాగతి పొందటం. సో, కాబట్టి ఇక్కడ కానీ మనందరం కలిసి ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి పొందడం అంటే ఆయనకు అనుకూలమైనటువంటి ఆయన ఆదేశానుసారం జీవించటము. మనకిష్టం ఉన్నా లేకున్నా గూడా ఆ ఇంటి పెద్ద యొక్క వచనం, లైక్ మనమిప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దేశ ప్రభుత్వం ఉందనుకుందాం. మనకిష్టం ఉన్నా లేకున్నా గెలిపించాం గాబట్టి వాళ్ళ ఆదేశాలను మనం పాటించాల. ఒకవేళ వాళ్ళ ఆదేశాలు మనం ఉల్లంఘిస్తే మనము దానికేమంటారు? పనిష్మెంట్‌కు గురి అవుతాము. విధానాలను తయారు జేయడానికే మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని. అర్థమైందా? తర్వాత అట్టి స్వరూప స్థితి అందే వారు ప్రకృతి నుండి విముక్తులగుదురు. కనుకనే భగవానుడు మరియు జీవులను సర్వ విధములుగా సమానులే అని అద్వైతవాదమును తమ పరిమిత జ్ఞానంతో ప్రతిపాదించు అల్పజ్ఞులైన మానవులు దోషపూరితమైన, కలుషితమైన అభిప్రాయంను కలిగి ఉన్నట్టు వారవుదురు. సో, ఇక్కడ కొంతమంది అద్వైతవాదులు భగవంతుడు నేను సమానము, నాకు భగవంతుడికి తేడా లేదు, నేను భగవంతుడినే, నువ్వు భగవంతుడివే అని జీవించే వాళ్ళు తమ పరిమిత జ్ఞానముతో వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా దోషపూరితమైనవి. దానివల్ల వాళ్ళకు దుఃఖమే మిగులుతుంది గానీ సుఖము మిగలదు.
సింపుల్ ఎగ్జాంపుల్. మన ఆఫీస్‌లోనే మన బాస్ లేనప్పుడు అటెండర్ మా బాస్ ఏమున్నది బాసు మన మాట వింటాడని జెప్పేసి చెప్పుకున్నాడనుకో. బాస్ నేను ఒకటే కార్‌లో వెళ్తాడు. కాకపోతే బాస్ ఎనక కూర్చొని ముందు అదే కార్‌లో వెళ్తుండొచ్చు. కానీ ఆ సారు పట్ల సారు నేను సమానమే అని బయట కామెంట్ జేస్తా ఉంటే ఒకానొక రోజు ఆయన సార్‌కి చాలా దూరంగా వెళ్ళాల్సొస్తుంది. కాబట్టి మనము భగవంతుడు ఎప్పుడు ఒక్కటి కాలేము. దేవాదేవుడైన శ్రీకృష్ణుడే పరమ నియంత్రకుడు. జీవులందరూ అతనిచే నియంత్రింపబడేటి వారు. ఈ జీవులు భగవానునితో గుణైక్యము కలిగి ఉన్నందున వారందరూ భగవానుని ఉన్నతమైన శక్తిగా గుర్తింపబడిరి. కానీ శక్తి పరిమాణంలో వారెన్నడూను భగవానునితో సమానులు కాజాలరు. స్థూలమును, సూక్ష్మమును అయిన న్యూన శక్తిని వినియోగించు కొనినప్పుడు ఉన్నత శక్తికి చెందిన జీవుడు తన వాస్తవ ఆధ్యాత్మిక మనస్సును మరియు బుద్ధిని విస్మరించును. జీవునిపై భౌతిక శక్తి ప్రభావమే ఈ విస్మరణ కారణము. కానీ జీవుడు భౌతిక మాయాశక్తి ప్రభావం నుండి బయటపడినప్పుడు ముక్తిని పొందగలడు. మాయాశక్తి కారణమున జీవుడు అహంకారంచే నేను భౌతిక దేహమును మరియు ఈ భౌతిక వస్తువులన్నీయు నావి అని భావనని కలిగి ఉండును. అన్ని విధముల భగవానునితో సమానుడనను భావంతో సహా సమస్త భౌతిక భావన నుండి విముక్తుడైనప్పుడు జీవుడు తన నిజ స్వరూప స్థితిని గుర్తించును. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒకడని, అట్టి జీవుడు భౌతిక సంపర్కం నుండి విడువడినప్పుడు పరిపూర్ణ కృష్ణ చైతన్యమును ముక్తిని పొందుననియు గీత నిర్ధారించుచున్నట్లు మనము నిశ్చయింపవచ్చును. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుణ్ణి ఎప్పుడైతే గుర్తించలేమో అంటే గుణ రూపంలో భగవంతుడి యొక్క గుణాలను సూక్ష్మ రూపంలో కలిగి ఉంటాం. పరిమాణ రూపంలో భగవంతుడు సముద్రుడు, మనము సముద్రంలోని ఒక నీటి బిందువు. కాబట్టి కాకపోతే భగవంతుడు ఆయన యొక్క శక్తి అయినటువంటి ఈ భౌతిక ప్రకృతిని మనం ఏదైతే కోరుకున్నామో, కోరుకున్న విధంగా ఫెసిలిటీస్ అనుభవించడానికి కొరకు ఎట్లయితే మన పిల్లలున్నారు. మనం చెప్తాం ఈ రూట్ గాదు, ఇలా వెళ్ళండి, ఇది బావుంటదంటే మన మాట వినకుంటే సరే పోనీ ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్తాం. సో, వాళ్ళకు ఒక డ్రెస్ మనం సెలెక్ట్ చేస్తాం. వాళ్ళొక డ్రెస్. వాళ్ళకది తెలియదు. మనం ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసిన దానికంటే ఎంతో ఎక్కువ డబ్బులు పెట్టి కొనియడానికి రెడీగుంటాం. కానీ వాడు ఆ షోకేస్‌లో పెట్టి మెరిసేటువంటివి చేస్తాడు గదా! అది చూసి నాకిదే కావాలంటాడు. సరే వాడు వినకపోతే నీ కర్మ అని చెప్పి కొనిస్తాం. వచ్చిన తర్వాత 2 ఉతుకులకు తుక్కయిపోతుంది. మనం ఏం చేయలేమిగ. ఫెసిలిటీ కల్పించాల్సింది తండ్రి. కాబట్టి వి ఆర్ ప్రొవైడింగ్ ద ఫెసిలిటీ. అదే విధంగా జీవుడు గూడా భగవంతుడి యొక్క ఆజ్ఞలను పాటించినట్టయితే అప్పుడు ఎవరి ఆజ్ఞ పాటిస్తాడు? భోగించాలని. అంటే భగవంతుడి యొక్క అది మాయాశక్తి ప్రభావం వల్ల ఆయన అంటే తన ఇష్టానుసారం భోగించాలనుకుంటాడు. అది మాయకు లోబడి జీవిస్తా ఉంటాడు. ఎప్పుడైతే లేదు నేను భగవత్ ఆదేశం ప్రకారమే నేను శాశ్వత జీవితాన్ని పొందడానికి కొరకు నేను ఈ భౌతిక ప్రకృతిలో ఈ దేహాన్ని ఉపయోగించాలి. మరి అలా ఉపయోగించాలంటే నా అహంకారాన్ని నేను తొలగించుకోవాలి. నేను అహంమాకారం అంటే నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మను అనే ఆత్మానుభవ స్థితికి వచ్చినప్పుడు, ఆ ఆత్మానుభవ స్థితినే ముక్తి అని మనకిక్కడ బోధిస్తున్నారు. సో, ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ వివిధ శక్తులలో జీవుడు ఒకడని, అట్టి జీవుడు భౌతిక సంపర్కము నుండి విడిపడినప్పుడు, భౌతిక సంపర్కం అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తూ సపోజ్ ఎగ్జాంపుల్ తామర పూ తామర పువ్వు ఉంది. లోటస్ ఫ్లవర్ నీళ్ళలో ఉంటుంది. కానీ ఆ నీళ్ళలో దాని కాడ మాత్రం ఉంటుంది. ఆ లోటస్ ఆకుల మీద గూడా నీళ్ళు ఆగవు. వెళ్ళిపోతా ఉంటాయి. ఇంకా ఫ్లవర్‌లో నీళ్ళే ఉండవు. అర్థమైందా? కానీ లోటస్ ఫ్లవర్‌కు అది ఎప్పుడు విచ్చుకుంటుంది? లోటస్ ఫ్లవర్ అది అనుకుంటుందంట చాలా సార్ల ఈ నీళ్ళలో ఊరికే ఉండడం ఎందుకు? దానికి గూడా జ్ఞానం ఉంది. ఆ! సో, ఆ జ్ఞానంతో ఏం చేసిందంటే, నేను విచ్చుకోవడానికి సూర్యుడు గదా కారణము, నీళ్లు కాదు గదా కారణము అని అది కోరుకున్నదంట. హే దేవా! నన్ను గడ్డకు తోసేయి. ఈ నీళ్ళల్లో చలికి ముఖ్యంగా కొంచెం బురదలాగుంటుంది.
దీంట్లో ఎందుకు ఉండటము అని అనుకునేసరికి గడ్డకి వెళ్ళిపోయింది. ఎట్లాగో సూర్యుడి వల్లనే కదా నేను విచ్చుకుంటాను అని ఆ గడ్డకి వెళ్ళిపోయేసరికే నీళ్ళతో సంబంధాన్ని కోల్పోయింది. వెళ్ళిపోయేసరికే నీళ్ళతో సంబంధం లేకపోతే ఏమవుతుంది ఫ్లవర్? వాడిపోయి ఎండిపోయింది. అప్పుడు వాడిపోతూ ఎండిపోయి ఎప్పుడు గుర్తొచ్చిందంట, అరెరే! నేను చాలా తప్పు చేశాను. నేను నీళ్ళ యొక్క సంబంధాన్ని కోల్పోయినట్టయితే నేను మొత్తం వాడిపోయేట్టున్నాను. నీళ్ళతో సంబంధం ఉంటూ సూర్యుడి యొక్క సూర్యరశ్మిని పొందినప్పుడు నేను విచ్చుకుంటాను అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు కూడా ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక సంపర్కం నుండి విడిపడాలి అంటే మనము పరిపూర్ణ కృష్ణ చైతన్యను పొందాలి. భౌతిక సంపర్కం విడిపడాలంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఆధ్యాత్మిక జ్ఞానం పొందినప్పుడు కృష్ణ చైతన్యములో మనం జీవించగలుగుతాం. మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురుదేవులు ఆ లోటస్ ఫ్లవర్ ఎక్కడుంటుంది జనరల్‌గా లోటస్ ఫ్లవర్? వాటర్‌లో ఉంటుంది. ఆ వాటర్‌లో నిత్యం 24 అవర్స్ వాటర్‌లో ఉండాల్సిందే ఉంటుంది. కానీ సూర్యుడు కేవలం డే టైమ్‌లో, అది కూడా స్పెషల్‌గా మార్నింగ్ సూర్యోదయానికే విచ్చుకుంటుంది. అలానే మనకు ఆధ్యాత్మిక ఆచార్యుడితో సంబంధము 24 అవర్స్ ఉండాలి. నిత్య నిరంతరము ఆధ్యాత్మిక ఆచారం ఎట్లయితే లోటస్ ఫ్లవర్‌కు ఆ వాటర్‌తో సంబంధం ఎలానో మన సంబంధము, ఆధ్యాత్మిక సంబంధము, ఆధ్యాత్మిక ఆచార్యుడితో ఉన్నట్టయితే సూర్యోదయంలో ఎట్లయితే సూర్యుడి కృపతో విచ్చుకుంటుందో మనకు భగవత్ కృప లభ్యమవుతుంది. దేని ద్వారా? ఆధ్యాత్మిక ఆచార్యుడు బోధించేటువంటి దివ్యమైనటువంటి జ్ఞాన కృప వల్ల మన లోపల ఆ! ఇలా మొగ్గలాగా ఉన్నటువంటి మన జీవితము పువ్వులాగా వికసిస్తా ఉంటుంది. నెక్స్ట్ అదే ముక్త స్థితి. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందరి భౌతికమును, ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా ఎరుగుము. ఇది భగవంతుడు చెప్తున్నాడు. 2 ప్రకృతులు సృజింపబడిన సర్వజీవులకు మనము సృష్టింపబడ్డాం. సృష్టింపబడ్డటువంటి సర్వజీవులు, జీవులు ఎన్ని రకాలు? వెరీ నైస్. సో కాబట్టి సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నాయి. 2 ప్రకృతులు. ఓకే. సో ఒరిజినల్‌గా ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి. భౌతిక ప్రకృతిలో ఆధ్యాత్మిక ప్రకృతి అయితే మనకు అందనంత భగవంతుడి యొక్క లోకంలో ఉంటుంది. సో మన గురించి మాట్లాడుతున్నప్పుడు న్యూన ప్రకృతి, ఉన్నత ప్రకృతి. న్యూన ప్రకృతి అంటే జడ పదార్థం. ఉన్నత ప్రకృతి అనుభవించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ భౌతిక ప్రకృతి మనం వాడుకొని జీవిస్తా ఉంటాం. అది భౌతికము. ఉన్నత ప్రకృతి అంటే ఆధ్యాత్మికము, ఆత్మలు. వీటన్నిటికీ కూడా నేనే మూలము అని చెప్పేసి మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా ఎరుగుము అంట. చూసారా? భగవంతుడు సృష్టికి మూలము, ప్రళయానికి మూలము, ఈవెన్ మెయింటైనర్. గాడ్ అంటే డెఫినేషన్ ఆచార్యులు చెప్తారు. జీఓడి గాడ్. ఏంటి జీఓడి గాడ్ అంటే డెఫినేషన్? అంటే సృష్టించడము, ఆపరేటర్ అంటే ఆపరేషన్స్, మెయింటైనర్, డెస్ట్రాయర్, ఇవన్నీ కూడా భగవంతుడు నేనే చేస్తానంటున్నాడు. ఈ 2 సృష్టిలకు నేను సృష్టికర్తను అని భగవద్గీతలో ఏ శ్లోకంలో అందులో చాలా చక్కగా డీటెయిల్‌గా వివరించారు. సో మీరు చూడొచ్చు. అది 36 శ్లోకి భగవద్గీత. ఈ మొత్తం భగవద్గీత 4 శ్లోకాల్లో సారాంశంలో ఇచ్చారు. దాంట్లో 8వ శ్లోకంలో సర్వములైన సేమ్ ఇదే పదం యూజ్ చేస్తారు అక్కడ కూడా. ఇదది. ఓకే. సర్వ జీవులకు ఈ 2 ప్రకృతులే కారణం. ఇక్కడ ఏమంటాడు? సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవిస్తుంది. ఈ విషయము, ఈ 2 విషయాలను ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి బుధజనులు వాళ్ళు ఏం చేస్తారు? నా భక్తియుక్త సేవయందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజిస్తారు. సో కాబట్టి దయచేసి మనందరం కూడా చాలా బుద్ధిమంతులం, అంటే తెలివిగల వాళ్ళం. ఎందుకు? భగవంతుని విషయం తెలుసుకొని మనం సేవ చేస్తా ఉన్నాము. తర్వాత ఇంకా
దృశ్యమాన జగత్తంతయు భౌతిక ఆధ్యాత్మిక పదార్థముల సమ్మేళనంచే ఏర్పడింది. ఇప్పటికైనా ఆలోచించండి. మనం ఏ వస్తువుని చూసినా కూడా ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక, భౌతిక సమ్మేళనము. సపోజ్ మన ఇంట్లో ఉన్నటువంటి కలర్ చూస్తే డిఫరెంట్ కలర్స్, ఒకటి ప్రైమరీ వేస్తారు. తర్వాత ఇంకో కలర్ ఏస్తారు. దాని తర్వాత మిక్సింగ్ కలర్స్‌తో ఇంకో కలర్ వస్తుంది. అదే విధంగా చూస్తున్నటువంటి మన దేహంలో గూడా 2 మిక్సింగ్ అన్నట్టు. భౌతిక, ఆధ్యాత్మిక. దేహము భౌతిక 8 ముఖ్యమైనటువంటి అంశములతో కూడుకున్నది. సూక్ష్మ, స్థూల శరీరము. దాని లోపల మనము అనే ఆత్మ నివసిస్తా ఉన్నాము. ఆధ్యాత్మిక పదార్థము అంటే ఆత్మ సృష్టికి మూల కారణం కాగా, భౌతిక పదార్థము ఆత్మ చేతనే బడినది అనగా ఆత్మ ఎట్టి స్థితి అందును భౌతిక పదార్థంచే సృష్టింపబడదు. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక శక్తి ఆధారం పైననే సృజింపబడింది. భౌతిక పదార్థము దేహమునందు ఆత్మ నిల్చుట చేతనే స్థూల దేహము వృద్ధి నందుచున్నది. ఉన్నత శక్తి అయిన ఆత్మ ఉనికి చేతనే శిశు దేహము క్రమముగా బాలునిగను పిదప యువకునిగను మార్పు చెందును. అట్లే పరమాత్మ స్వరూపుడైన విష్ణువు ఉనికి చేతనే బ్రహ్మాండమైన విశ్వమంతయు వృద్ధి నందును. చాలా అద్భుతం. అంటే భగవంతుడు కారణోదకశాయి విష్ణువు మహత్తత్వము. ఈ బ్రహ్మాండాన్ని వృద్ధి చెందించాలంటే కారణోదకశాయి విష్ణువు యొక్క కృప వల్ల బ్రహ్మాండం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మాండం సృష్టించిన తర్వాత అనంతకోటి బ్రహ్మాండాలు సృష్టింపబడతాయి. అలా బ్రహ్మాండం సృష్టించిన తర్వాత అదే కారణోదకశాయి విష్ణువు భగవంతుడు కృష్ణ భగవానుడి యొక్క రెండవ పురుషావతారమైనటువంటి గర్భోదకశాయి విష్ణువు ఆ బ్రహ్మాండంలో ప్రతి బ్రహ్మాండంలో భగవంతుడి యొక్క స్వాంశ రూపంలో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఆయన యొక్క డ్యూటీ ఏంటి? జీవకోటిని ఉత్పత్తి చేయటము. అంటే భగవంతుడి ద్వారానే జీవుడి యొక్క ఉత్పత్తి జరుగుతుంది. అదే విధంగా జీవుడి ద్వారా ఈ భౌతిక పదార్థముని వాడుకొని ఇంకొక జీవికి జన్మనివ్వటం జరుగుతుంది. శివుడి ద్వారా భగవంతుడు అహం బీజ ప్రదాత. భగవంతుడు మన లోపల ఒక బీజాన్ని ఎంటర్ చేసి, మన లోపల అంటే ఆత్మ లోపల కాదు, ఈ దేహం లోపల, ఈ దేహము లోపల ఆత్మ యొక్క చైతన్యం ద్వారా ఇంకొక చైతన్యంతో కూడుకున్నటువంటి దేహము లోపలికి ఆ ఆత్మ అనే సీడ్‌ని వేయడం ద్వారా, అంటే స్త్రీ యోనిలో వేయడం ద్వారా అక్కడ ఆ ఆత్మ శరీరాన్ని తీసుకుంటుంటుంది. అదే డెడ్ బాడీస్ 2 మేల్, ఫీమేల్ కలిసినంత మాత్రాన అవుతుందా? కాదు. చైతన్యం అంటే ఆత్మ ఉన్నటువంటి దేహాల ద్వారానే పునరుత్పత్తి జరుగుతుంది. అదే విధంగా భగవంతుడు కూడా ఈ బ్రహ్మాండాన్ని ఉత్పత్తి చేసి అది వృద్ధి చేసేట్టుగా చేస్తా ఉంటాడు. తర్వాత నెక్స్ట్ ఆత్మ అనున్నది శ్రీకృష్ణ భగవాని శక్తులుగా తెలియబడుచున్నవి. వాటి కలయిక చేతనే బ్రహ్మాండమగు విశ్వరూప సృష్టింపబడుతుంది. కనుక భగవానుడే సర్వమునకు మూల కారణము. భగవానుని అంశ అయిన ఒక చిన్న జీవి ఒక గొప్ప ఆకాశమునంటూ భవంతిని గాని లేదా గొప్ప నగరమును గాని లేదా గొప్ప కర్మాగారమును గాని సృష్టింపవచ్చునేమో గాని విశాలమైన విశ్వమును మాత్రం సృష్టింపజాలదు. విశ్వమునకు పరమాత్మయే విభు ఆత్మ కారణుడు. అటువంటి విభు ఆత్మల సర్వమునకు దేవాదేవుడైన శ్రీకృష్ణుడే మూల కారణుడు. కనుకనే అతడు సర్వ కారణములకు ఆది కారణము. ఈ విషయము కఠోపనిషత్తు 2.2.13 నందు నిత్యానాం చేతనానాం అని నిర్ధారింపబడింది. సో ఇక సృష్టి అన్నప్పుడు ఈ రోజే పొద్దున ఒక లెక్చర్ వింటా ఉంది నేను. అంటే మనకు ఈ సృష్టికి ఎవరు కారణం? కొన్నిసార్లు నేనే ప్రతిదీ చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనుకుంటా ఉంటాను. అది నేను అనేది అహంకారము. నేను కాదు సృష్టిలో సర్వకారణ కారణం. ఈ యొక్క శ్లోకాన్ని ఎవరు చెప్పడం జరిగింది? దేంట్లో చెప్పడం జరిగింది? ప్రభుజీ రికార్డింగ్ అప్పటి నుంచి లేదు ప్రభుజీ. వాళ్ళ గురించి పలాని వాళ్ళ గురించి మీరు స్తుతించండి అంటే అద్భుతంగా చెప్పారు. ఈ శ్లోకంలో బ్రహ్మ స్తుతిస్తున్నాడు భగవంతుడి గురించి.
అర్జునుడు 10.12లో కూడా స్తుతిస్తా ఉన్నారు. తర్వాత నిస్సందేహంగా ఈ ప్రమాణములన్నీను పరతత్వము సర్వకారణ కారణమైన దివ్య పురుషుడని నిరూపించినవి కానీ నిరాకారవాదులు శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.10 నందు తెలుపబడిన మంత్రమును ఆధారంగా చేసుకొని తమ నిరాకార వాదనను చేయుదురు. తతో యదుత్తరతరం తద రూప మనామయం య ఏతద్విదుర మృతాస్తే భవ్యంత్యేతరే దుఃఖమేవాపియంతి. ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగత్తునందు దేవతలు, మానవులు, జంతువుల కంటేను అత్యున్నతుడిగా భావింపబడుచున్నాడు. కానీ ఆ బ్రహ్మదేవునకు అతీతంగా భౌతిక రూపము లేనట్టి మరియు భౌతిక కల్మష రహితములైన తత్వము పరమ పురుషుడు మరొకటి కలదు. అతనిని తెలుసుకొనిన వాడు కూడా అతని వలె భౌతికాతీతుడు కాగా అతనిని తెలుసుకొనలేని వారు భౌతిక జగత్తునందు దుఃఖములను అనుభవించరు. కాబట్టి దయచేసి ఇదే మన లాస్ట్ జన్మ కావాలి అనుకుంటే భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలుసుకోండి. ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకుంటారో వాళ్ళు భౌతికానికి అతీతులు అవుతారు, ఆధ్యాత్మికానికి దగ్గర అవుతారు, భౌతికానికి దూరం అవుతారు. ఎప్పుడైతే భౌతికానికి దూరం అవుతారో మీరు ఆనందానికి దగ్గర అవుతారు. లైక్ ఎగ్జాంపుల్ మనకు రాత్రి ఉంది, రాత్రి ఫ్లైట్ ఎక్కాము, సపోజ్ రాత్రి కాదు డేలో ఫ్లైట్ ఎక్కామనుకోండి, వేరే కంట్రీకి వెళ్తున్నాము, మనకు 12 అవర్స్, పొద్దున మనం 6 o'clock ఎక్కాము, మనకు ఆ కంట్రీ మనకు డే ఉన్నప్పుడు వాళ్ళకు రాత్రి, మనం ఇక్కడ డేలో స్టార్ట్ చేసాం, అప్పుడు మనం వాళ్ళ కంట్రీకి వెళ్ళేసరికి ఏమవుతుంది? డే ఉంటుందా, నైట్ ఉంటుందా? డే అవుతుంది. అంతేనా? డేలో స్టార్ట్ చేసాము, డేలోనే అక్కడికి ఎంటర్ అవుతాము. అదే విధంగా మనం ఇక్కడ ఉంటూ భౌతికం అనేది జీవితము చీకటి, భౌతిక ప్రపంచము అజ్ఞానము చీకటితో కూడుకున్నది. ఇక్కడ మనము ఒకవేళ వెలుతురు, జ్ఞానము, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక వాతావరణంలో, ఆధ్యాత్మిక చింతనలో మనము జీవిస్తే దాన్ని వైకుంఠ వాతావరణం అంటారు. ఈ శరీరంతో ఇటువంటి జ్ఞాన వైరాగ్యములతో కూడుకున్నటువంటి భక్తిమయ జీవితంలో జీవించినట్టయితే శరీరం వదిలేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? ఏ వాతావరణంలో అయితే ఇక్కడ జీవించామో అదే వాతావరణమైనటువంటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాము, శాశ్వత దేహాన్ని తీసుకొని. నెక్స్ట్, నిరాకారవాది ఈ ఉపనిషత్తు వాక్యమునందలి అరూపం అను పదమునకు మిక్కిలి ప్రామాణ్యమిత్తురు. వాస్తవమునకు ఈ అరూపమను పదము నిరాకారమును సూచించుట లేదు. ఆ రూపం అది పైన ఉదహరింపబడిన బ్రహ్మ సంహిత నందు వర్ణింపబడినట్లు సచ్చిదానంద స్వరూపమును సూచిస్తుంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు నందలి 3.8 and 9 ఇతర శ్లోకంలో కూడా ఈ విషయం నేను నిర్ధారించున్నది. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే అయనాయ యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్న అణియో న జ్యాయో అస్తి కించిత్ వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. భౌతికములైన తమోభావనలన్నింటికి అతీతుడైన దేవాది దేవుని నేను ఎరుగుదును. అతనిని ఎరిగిన వాడే జనన మరణ బంధముల నుండి విముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గూర్చిన ఈ జ్ఞానము కంటే విముక్తికి మరొక మార్గము లేదు. కాబట్టి భగవంతుడిది అరూపం అంటే రూపము లేనటువంటిది కాదు, మనలాంటి భౌతిక రూపము లేనటువంటిది. అదేవిధంగా నిర్గుణ అంటారు భగవంతుడు, గుణాలు లేనటువంటి వాడు కాదు భగవంతుడు. ఈ త్రిగుణాతీతుడు, నిర్గుణ అంటే త్రిగుణాతీతుడు, మనలాంటి గుణాలతో కూడుకున్నటువంటి దేహము కాదు భగవంతుడిది. పరమ పురుషుడు దివ్యుడవుటచే అతని కంటేను శ్రేష్టమైన సత్యము మరొకటి లేదు. అతడే అణువు కంటే అణువు మరియు మహత్తు కంటేను మహత్తరుడు. అతడు మౌనముతో కూడిన వృక్షం వలె నిలిచి ఆధ్యాత్మిక జగత్తునంతటిని ప్రకాశింపజేయును. వృక్షము తన వ్రేళ్లను వ్యాపింపజేయునట్లు అతడు తన విస్తృతమైన శక్తులను వ్యాపింపజేయును. ఈ శ్లోకమును బట్టి పరతత్వం అనగా భౌతికము మరియు ఆధ్యాత్మికములనడి వివిధ శక్తులచే సర్వవ్యాపి అయి ఉండు
దేవాది దేవుడే అని ఎవరైనాను నిర్ణయింపవచ్చు. సో ఇక్కడ భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, ఆ! ఆ 2 సృష్టిలకు కారణుడు. సో ఈ సృష్టిల్లో 2 సృష్టిల్లో గూడా స్పెషల్‌గా భౌతిక సృష్టిలో పరమాత్మ రూపంలో అణువణువులా వ్యాపించి ఉన్నాడు ఆ భగవంతుడు అనేది ఎవరైతే తెలుసుకుంటారో అంత్యమున వాళ్ళు భగవద్ధామానికి చాలా సులభంగా వెళ్ళగలరు. ముక్తి అంటే భౌతికానికి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక జన్మను వాళ్ళు తీసుకోగలరు. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री प्रभुपाद गुरु महाराज की जय।